ముందుగా నమస్కారం. మన దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న ఆన్లైన్ బెట్టింగ్ విధానం. ఈ ఆన్లైన్ బెట్టింగ్ విధానం అనేది నేటి యువతరం కూడా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఒక ఆలోచనతో వెళ్ళి కొన్ని లక్షలు నష్టపోయి ప్రాణాల మీద తెచ్చుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనివల్ల వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి నష్టం. ఒక మంచి జీవితాన్ని కూడా వాళ్ళ చేతులు వాళ్ళే పాటు చేసుకుంటారు. ఎప్పటికైనా నేటి యువతరం మేలుకోవాలి. అలాంటి దుష్పరిమాణాలు, అలాంటి చెడు ఆలోచనలకు వెళ్లకుండా మంచి దారులు వెళ్తే వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబ జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే నేటి యువతరం సెల్ ఫోన్ అనేది ప్రధానం. సెల్ ఫోన్ ఏంటి, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఎక్కడో ధర బెట్టింగ్ యాప్స్ పై ప్రమోషన్స్ వస్తుంది. ఆ ప్రమోషన్స్ చూసి మేము కూడా డబ్బులు సంపాదించిన ఒక నినాదంతో వెళ్తున్నారు. వెళ్ళి కొన్ని నష్టాలు పాలై వెనక తిరిగి వచ్చి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది వాళ్ళ కుటుంబానికి ఈ తీరని లోటు. అలాగే వాళ్ళకు మంచి జీవితాన్ని కూడా పాటు చేసుకున్నట్టు ఉంటుంది. ఈ రోజుల్లో ఇప్పుడు కూడా చాలా యువకులు మంచి చదువులు చదివి కూడా మంచి స్థాయికి వెళ్ళి కూడా ఈ డబ్బు అనే ఒక ఆలోచనలో ఉండి ఈ మత్తు పదార్థం అనే ఈ యాప్స్, డ్రగ్స్ ఎంత ప్రమాదమో ఈ బెట్టింగ్ యాప్స్ కూడా అంత ప్రమాదం. అందుకే సే నో టు డ్రగ్స్, సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే నినాదంతో ముందుకెళ్ళాలి. మంచి జీవితాలు నింపాలి. అలాగే మన జీవితం మంచి స్థాయికి వెళ్ళే విధంగా కృషి చేయాలి తప్ప మన జీవితాన్ని మనమే వెనక నెట్టేలాగా మనం ప్రయత్నించకూడదు. అందుకే ప్రతి యువకులు కూడా ముందుకొచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ విధానంకి నో చెప్పి వే టు సక్సెస్ ఇన్ గుడ్ లైఫ్ అనే ఒక నినాదంతో ముందుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం.